కొండగట్టు ఆంజనేయ స్వామి విగ్రహానికి 2 ముఖాలు ఉండటం ఓ విచిత్రం. అందులో ఒకటి హనుమంతునిది కాగా మరొకటి నరసింహస్వామిది. అలాగే ఈ స్వామి భుజాల మీద శంఖుచక్రాలు, ఛాతి మీద సీతారాముని రూపాలు కూడా కనిపిస్తాయి. స్వామివారి ఆలయంలోనే ఆండాళ్ తల్లి విగ్రహం, శివలింగాలు కూడా ఉండటం విశేషం. స్వామి గుడి వెనకాల బేతాళ స్వామి గుడి ఉంటుంది. అక్కడి బేతాళ స్వామికి జంతుబలులు, కళ్ళు, నైవేద్యం అర్పించటం మరో ప్రత్యేకత. స్వామి గుడి ముందు సీతమ్మవారి కన్నీటి చారలు కనిపిస్తాయిట. అరణ్యవాసంలో రాముడి కష్టాలు చూసి బాధపడిన సీతమ్మ ఇక్కడే కన్నీరు విడిచిందని చెబుతారు. కొండగట్టు ఆంజనేయ స్వామి విగ్రహానికి 2 ముఖాలు ఉండటం ఓ విచిత్రం. అందులో ఒకటి హనుమంతునిది కాగా మరొకటి నరసింహస్వామిది. అలాగే ఈ స్వామి భుజాల మీద శంఖుచక్రాలు, ఛాతి మీద సీతారాముని రూపాలు కూడా కనిపిస్తాయి. స్వామివారి ఆలయంలోనే ఆండాళ్ తల్లి విగ్రహం, శివలింగాలు కూడా ఉండటం విశేషం. స్వామి గుడి వెనకాల బేతాళ స్వామి గుడి ఉంటుంది. అక్కడి బేతాళ స్వామికి జంతుబలులు, కళ్ళు, నైవేద్యం అర్పించటం మరో ప్రత్యేకత. స్వామి గుడి ముందు సీతమ్మవారి కన్నీటి చారలు కనిపిస్తాయిట. అరణ్యవాసంలో రాముడి కష్టాలు చూసి బాధపడిన సీతమ్మ ఇక్కడే కన్నీరు విడిచిందని చెబుతారు.